ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐ2 జిల్లా కార్యదర్శి కోడన్ రమణ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. మిగతా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం జరిగిన సమావేశంలో కోడన్ రమణ మాట్లాడుతూ ఆశా వర్కర్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించిందని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆశా వర్కర్లకు ప్రస్తుత ప్రభుత్వం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందని అన్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎలిగెడ్డి రాజశేఖర్, అన్నల్దాస్ గణేష్, గురజాల శ్రీధర్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయశీల, గౌరవాధ్యక్షులు భారతి, కస్తూరి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించేంత వరకు పోరాడదాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్కర్లపై పని భారం, ఆశా వర్కర్లతో పని భారం, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో, ఇక్కడ ఆశా వర్కర్ల హక్కుల గురించి పోరాడుతున్న సందర్భంలో, మరి అప్పుడు మేము టెంట్లు వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి, కాంగ్రెస్కు ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళ కనీస వేతనం 18,000 అమలు చేస్తాం, మేము అధికారం రాగానే వాళ్ళ సమస్యలు పరిశీలించి వాళ్ళ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయి కూడా వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని సందర్భం అడుగుతూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఏదైతే హామీందో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ, ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఎన్నోసార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్కి అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి ఆ అధికారులు మేము నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఈ లెఫ్టెసెస్ సర్వే చేయించాలని ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెట్టి చాకరీ చేయించుకున్నందుకు ఈ ఆశా వర్కర్లు ఉపయోగపడుతుందని సందర్భంగా మేము అంటా ఉన్నాం. కాబట్టి వెట్టి చాకరీ ఆశా వర్కర్లతో చేయించద్దు. వాళ్ళకు కనీస వేతన 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారితోషికం ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము ఖరాఖండిగా ఆశా వర్కర్ల తరఫున తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి. ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిశ్చితంగా మాకు తెలియజేయాలని, అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లెఫ్టెసీ సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, కనీస వేతనం అమలు చేయాలి. వాళ్ళకు ప్రతి ఒక్క లీడర్స్కి కానీ, లీడర్ పరంగా కానీ, మా అధికారుల పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అప్పుడేం చెప్పారంటే వర్క్ చేసిన తర్వాత మీరు పని చేసి కొట్లాడండి అని చెప్పేసి అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ, పల్స్ పోలియో కానీ, ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ ఈ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారన్న మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేటివి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి మీకు బిల్లులు రాక ఏం పోవు, కానీ కాకపోతే మీరు వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటోళ్ళు కూడా కనీసం ఈ చేయాలో మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు 400 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తారు. ఎంప్లాయీకి అసలు ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీని నమోదు చేస్తేనే మాకు కేసు డబ్బులు ఉంటాయి, గౌట్ డెలివరీ చేస్తేనే మాకు డబ్బులు ఉంటాయి, లేదు అంటే లేదు. ఇమ్యునైజేషన్ మా పిల్లలకు పక్కన పెట్టుకొని మా ప్రజల్లో ఎవరైతే
వాళ్ళు దూసుకుపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క దాని కోసం మా ప్రాణాలు మేము పనంగా పెట్టి చేసినా కానీ ఆ అధికారులకు ఎట్లాంటి మా మీద అసలు చులకన చూపే తప్ప కరెక్ట్గా అసలు వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా పనిని బట్టే వీళ్ళు అడుగుతున్నారు అన్న న్యాయబద్ధంగా అనేది జరగడం లేదు కాబట్టి ఎవరిని ఉద్దేశించి అంటే అధికారులు మేము కూడా పెట్టుకుంటున్నాం మాకు కూడా రావట్లేదు అని అంటున్నారు కాబట్టి ఈ ఒక విషయంలో ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని మరి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా పెంచకుండా నిర్లక్ష్యంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే వీళ్ళకు వేతనాలు పెంచుతామని చెప్పి అదేవిధంగా వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసము మరి అనేక సార్లు చెలో హైదరాబాద్ కోటి కమిషనరేట్ ధర్నా చేపట్టిన సందర్భంగా అక్కడ చర్చలు జరిపి ఆశాలకు ప్రమాద బీమా 50 లక్షల సౌకర్యం అదేవిధంగా ఆశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశాలు దాదాపు 480 మంది ఆశాలు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లెప్రసీ కావచ్చు పల్స్ పోలియో కావచ్చు ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావచ్చు మరి కరోనా పిఆర్సీ బకాయిలు అనేకమైనటువంటి రావాల్సింది ఉంది. అనేక సార్లు అడిగిన అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైన హైదరాబాద్లో అడుగుతారేమో ఇక్కడ పంపించామని చెప్తున్నారు, ఇక్కడ అధికారులు అడుగుతారేమో మాకు రాలేదని మరి ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి ఆశలకు నష్టం సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం మండి వైఖరే ఎంబీ రికార్డు చేసుకుని మాకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సీఎం గారు పర్యటనలో మొన్న 20వ తారీఖు రోజు మేము వెమ్లాలో కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి సీఎం గారిని కోరితే వినతి పత్రాలు ఇవ్వకపోగా మా సర్పంచులందరినీ అక్రమ అరెస్టు చేశారు. ఈరోజు పెద్దపల్లి పర్యటన ఉన్నది. కనీసం సీఎం గారు ముఖ్యమంత్రి గారు మా సర్పంచుల యొక్క పరిస్థితి మీద మీకు వినతి పత్రం ఇస్తాం, మాకు అవకాశం ఇయ్యరని చెప్పేసి కూడా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏమన్నారు? గడిల బద్దలు కూలగొట్టినాం, ప్రగతి భవన్ కంచెలు తీసేసినాం, ప్రజా దర్బార్ ప్రజలు ఎవరైనా నేరుగా సమాచారం ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుగా ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజు పల్లెలలో మీరు పర్యటన చేసినప్పుడు జిల్లాలలో మీరు పర్యటన చేసినప్పుడు మరి వినతి పత్రం ఇవ్వడం కోసం మీ పోలీసు వ్యవస్థతోని ఎందుకు అణచివేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటిది? మీరు అబద్ధాలతోని 6 గ్యారెంటీల హామీలతోని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా సుఖ సంతోషంగా లేకుండా ఏ సిరియల మీరు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మొన్నటి వరకు సర్పంచులైన మేము మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కావాలని చెప్పేసి పోరాటం చేసినాం. కానీ మీరు మమ్మల్ని అణచివేస్తూ ఉన్నారు కాబట్టి, మా ఉద్యమాన్ని తొక్కివేస్తూ ఉన్నారు కాబట్టి, మమ్మల్ని రాత్రే బందిపట్ల అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రజా మద్దతు అవసరం కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయమైన కూడా మీరు స్పష్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయక రాష్ట్ర ప్రజలను మీరు రోడ్డు మీద వాడే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా చేయుతో పింఛన్లు ఇస్తామని చెప్పేసి 2,500 మహిళా తల్లులకు ఇస్తామని చెప్పేసి మీరు అక్కడ కూడా పింఛన్ ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు రైతు భరోసా కూడా లేదు, రైతు వ్యవసాయ కూలీని కూడా మీరు ఆదుకోలేదు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, విద్యార్థులను ఆదుకుంటాం, 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసిన మీరు జీవో 29 తీసుకొచ్చి ఇలా అశోక్ నగర్లో హైదరాబాద్లో విద్యార్థుల యొక్క ఈపులు కలిగే విధంగా మీరు లాఠీచార్జ్ చేసి మరి ఎక్కడ ఉన్నది ప్రజాపాలన? ఎక్కడ మీ ప్రజాపాలన నడుస్తుంది? ప్రజాపాలనలో మీరు అప్పుడు ఏమన్నారు? ప్రజాపాలనలో ప్రజా ఉద్యమం నడిపిస్తలేరు, ప్రతిపక్షాలను తొక్కివేస్తున్నారు, రాత్రి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారుగా. అధికారంలోకి వచ్చినాక మీరు చేసేది ఏంటిది?
మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో సర్పంచ్లు రాసినటువంటి పెండింగ్ బిల్లులు మరి ఇవి నిజమనే కావు. దీని మీద ఒక కమిటీ అన్న ఏరి సర్పంచ్ల తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లందరికీ పైసలు ఇచ్చేది లేదు. ఒక ఏదైనా ఒక కమిటీ వేసి మరి వాళ్ళకి పైసలు నిజం ఇచ్చేటివి ఉన్నాయా లేవా అని అదన్న ఒక ఆలోచన చేయరు కదా. మీరు ఏది చేయకుండా సంవత్సరం గడుస్తుంది. మేము అడుగుతానేమో గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు సర్పంచ్లు చేసినటువంటి అభివృద్ధి పనులు మేమెందుకు వేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి గత ప్రభుత్వంలో 1000 కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయంలో మీరు ఇలా కూర్చుని పరిపాలన చేస్తలేరా? ఇదే జిల్లా సమీకృత కార్యాలయాలు 100 కోట్లతో నిర్మిస్తే ఇంట్లో మీ యొక్క మంత్రులు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ మీ యొక్క అధికారులు కానీ మరి ఇందులో ఉండి పరిపాలన చేస్తలేరా? మీరు ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో కూర్చుని పరిపాలన చేస్తున్నారు. కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే మాత్రం గత ప్రభుత్వంలో మీరు వేసిరని చెప్పేసి సంచి వేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంది? గత ప్రభుత్వంలో 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి మీరు కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రం అనేది దివాలా తీసింది. మీకు పైసలు ఇచ్చేదానికి మన డబ్బులు లేవని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. సంవత్సరం గడిచిన తర్వాత మీరు మాట్లాడినటువంటి నిన్న మొన్న మాటలు ఏడాది కాలంలో 60,000 కోట్ల రూపాయల మిత్తులు కడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. 60,000 కోట్ల రూపాయలు మిత్తులు కట్టడానికి దొరికినప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు సర్పంచులకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడం కోసం 85,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి ఆ 85,000 కోట్ల రూపాయలలో ఒక సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు మీకు దొరుకుతలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు సోదరులారా, మనం ఖచ్చితంగా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదన్నట్టు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.